హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన ఛానల్ ఏంది స్పెషల్? సో రక్షాబంధన్ స్పెషల్ అన్నమాట. సో ఈ రోజు కంప్లీట్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా, రక్షాబంధన్ వ్లాగ్ అన్నమాట. సో మా అన్నయ్యలందరి దగ్గరికి వెళ్ళేసి నేను రాఖీ కట్టి సో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. మా ఇంట్లో దేవుళ్ళకి కూడా నేను రాఖీ కట్టేసిన. మా మల్లన్నకి చూసినారా చమ్కి రాఖీ కట్టిన. సో ఫస్ట్ నేను ఏడైతే మా అన్నకి రాఖీ కడుతున్నా అనమాట. సో మా అన్నకి రాఖీ కట్టిన తర్వాత ఇంకా అందరి దగ్గరికి వెళ్ళిపోతా. సో ఇప్పుడైతే మా అన్నకి రాఖీ కడుతున్నా. సో నెక్స్ట్ ఇప్పుడైతే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మా అన్నకి రాఖీ కట్టడానికి. సో అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తా. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. హ్యాపీ రాఖీ, హ్యాపీ రాఖీ, హ్యాపీ రాఖీ, హ్యాపీ రాఖీ, హ్యాపీ రాఖీ. సో ఫస్ట్ మా పెద్ద అన్నకి అనమాట రాఖీ కట్టడం. యాక్చువల్లీ అన్నయ్య చనిపోయినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు రాఖీ కట్టలే, అంటే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల రాఖీ అయితే కట్టలే. బట్ ఈ ఇయర్ డెఫినెట్గా ఎట్లా అన్న పోవాలి అని చెప్పి నేను పట్టుబడి మరి పోయినా. అండ్ మా అన్నకైతే రాఖీ కట్టిన. అంటే ఎవ్రీ ఇయర్ అన్న ఉన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చి మరి రాఖీ కట్టించుకొని పోయేటోడు. బట్ యా సో ఇప్పుడు మా అన్నకైతే రాఖీ కడుతున్నా అనమాట, మా కోతి బ్రదర్కి. సో యా, అండ్ ఇక్కడనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి అన్నకు ఆడనే రాఖీ కట్టేసిన. సో నెక్స్ట్ మేము అందరం కలిసి మళ్ళీ మా ఇంటికి వచ్చినాం అనమాట. సో ఈడనైతే నేను మా అన్నకి మొత్తం మోతీచూర్ లడ్డు తినాలని ఒక రూల్ పెట్టినా. అంటే నీ బర్త్డే కదయ్యాలో నువ్వు మొత్తం తినాలి అంటే పాపం తిన్నాడు. అండ్ చూసినారా ఇంకో నా డ్రెస్ అయితే ఎట్లా పడేసినాడు. నాకు పెట్టిన డ్రెస్ కూడా మంచిగా పెట్టలేదు. మళ్ళీ మనం ఊరుకుంటామా, మళ్ళీ మంచిగా పెట్టించుకున్నాం. అండ్ ఇది మాత్రం మ్యాండటరీ కదా, మంచిగా కాలు మొక్కించుకోవడం. హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ రాఖీ, హ్యాపీ బర్త్డే. సో ఎస్ గైస్, రౌండ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రాఖీ కట్టేసిన. ఇప్పుడు ఇంకొక అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తా. ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూడా మా అన్నకి రాఖీ కట్టడానికి వచ్చినారనమాట. అండ్ షీ ఈజ్ మై బిగ్ సిస్టర్, నా పెద్ద చెల్లి.
మా పెద్ద చెల్లి అండ్ ఇంకో చెల్లి కూడా ఇద్దరు కలిసి రాఖీ కట్టడానికి వచ్చినారనమాట మా అన్నకి. అండ్ నెక్స్ట్ మా రౌడీ బేబీ అనమాట, ఓల్డ్ సిటీ రౌడీ ఈమె అయితే. అండ్ షీ ఈజ్ మై సెకండ్ సిస్టర్. చూసే చిన్నగా ఉంది కానీ మాత్రం మస్తు రౌడీ అనమాట ఆమెనైతే. అండ్ ఇద్దరు కూడా రాఖీ కట్టేసినారు. అండ్ ఈ ఇయర్ మేము గ్రూప్ ఫోటో కూడా దిగలే. ఎవ్రీ ఇయర్ మేము గ్రూప్ ఫోటో దిగుతాం, ఈ ఇయర్ గ్రూప్ ఫోటో కూడా దిగలే, అంత హడావిడి ఉండే ఈ ఇయర్ అయితే అసలు నిజంగా. అండ్ ఇక్కడ మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట రాఖీ కట్టడానికి. సో మా అన్న మా వదిన ఇంకీడికి వచ్చి మా అన్నకి రాఖీ కట్టినాం. యాక్చువల్లీ వీడియో తీసుకోవడానికి భయం వేసింది, కానీ ఏదో ధైర్యం చేసి వీడియో అయితే తీసుకున్నా. సో ఇక్కడ అన్న వాళ్ళకి రాఖీ కట్టి వెళ్ళినా అనమాట. నెక్స్ట్ నాకు అక్కలాగన చెల్లిలాగన ఉండే మా వదిన అనమాట. షీఈ్ మై పెద్ద వదిన. పేరుకే వదిన కానీ మేము యాక్చువల్లీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. సో మా వదిన మాటలు అప్పటి నుంచి అని ఇష్టం, చాలా క్లోజ్డ్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. అవి చూడండి ఇద్దరం నవ్వుతూనే ఉన్నాం ఏదో మాట్లాడుకుంటూ. సో యా, ఈడ మా వదినకు కూడా రాఖీ కట్టినా. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ మా అన్నకి కేక్ తీసుకొని ఇంకా మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అనమాట మా అన్నకి కేక్ కట్ చేయించడానికి. ఇక్కడ మా సిరికి ఒక చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి నేను ఒకటి తీసుకున్నా, జస్ట్ ఒక 10 రూపీస్ పెట్టి. సో తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందా అని చెప్పి నీకు ఒకటి తెచ్చిన వెతుకో అని చెప్పిన. ఆమె రియాక్షన్ చూడండి. ఆమె అది చూసి చాలా వామ్మో చాలా మంచి రియాక్ట్ అయ్యింది. ఏమో తెచ్చినా అనుకుంది, బట్ ఏం తెలియదు, నేను అదొకటి తెచ్చి రియాక్షన్ చూద్దాం అనుకున్నా. అండ్ మా అన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఇదైతే స్టార్ట్ అయిపోయినాయి. మా కోతి బ్రదర్ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఆయన బర్త్డేకి ఆయననే క్లాప్స్ వేసుకుంటుండు, చిన్న పిల్లలు ఎంతైనా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా కోడలు మా ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్. కానీ బాగా స్టైల్ కొడుతుంది, తినమంటే మాత్రం అస్సలు తింటలేదు. ఆమె కోసం నేను స్పెషల్ గా వండినా కానీ తింటలేదు. బగారన్నం, మటన్ మసాలా, చికెన్ ఫ్రై. హాయ్ గైస్, వెల్కమ్ టు అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నా. ఇవాళ రాఖీ పండుగ మంచిగా జరిగింది. పెద్ద తెచ్చింది, చిన్న తెచ్చింది, రెండత్త వచ్చింది. రాఖీ కట్టినాడు నాన్నకి, మమ్మీకి, నాకు. ఫుల్ హ్యాపీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.
హ్యాపీ రక్షాబంధన్ చెప్పండి గట్టిగా. హ్యాపీ రక్షాన్ బంధన్. రక్షాన్ బంధన్ కాదు, రక్షాన్ బంధన్. సో ఈడనైతే రాఖీ అయిపోయింది. రాఖీ ఏం లేదు, అన్నయ్య బర్త్డేకి కేక్ కట్ చేయించడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. సో ఇంక ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నా. అండ్ ఇప్పుడు మా ఇంటికాడ ఇంకా అన్నయ్య వాళ్ళు వస్తున్నారంట. సో వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి రాఖీ కడతా, ఆ వీడియో కూడా చూపిస్తా. ఆగరా, అక్కడ చూపి, లైట్ చూపి. లైట్ అని చెప్పు. ఏనా వావ్, క్లాప్స్ వచ్చిందా? బాయ్. మా అన్నకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. రాఖీ చూపి. అండ్ ఇక్కడ మై మోస్ట్ ఫేవరెట్ బ్రదర్స్ వచ్చినారనమాట, 5 మెంబర్స్ కూడా. సో అన్న వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా రాఖీ కట్టించుకున్నా. యాక్చువల్లీ వాళ్ళని వచ్చి రాఖీ కట్టించుకొని పొమ్మంటే వాళ్ళు నాకు స్పెషల్ గిఫ్ట్స్ కూడా తెచ్చిర్రు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో చెప్పినా కదా ఇది మ్యాండటరీ అని చెప్పి అందరితో నేను ఈ వీడియో తీసుకుంటా. అదేంటో బాగుంటుంది అట్లా ఒక ఫీల్. అందరు అన్నలు బాగుండాలి కదా మరి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా సాయన్న కూడా వచ్చిండు అనమాట. చాలా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిండు మా అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో ఇంకా ఇక్కడ మా అన్నకు కూడా రాఖీ కట్టేసిన. ఎవ్వరు మిస్ కాకుండా రాఖీ కట్టించుకున్నారు. సో యా గైజ్, మొత్తం డే మొత్తం అసలు మార్నింగ్ 5 o'clock పడుకొని 8 o'clock లేచిన అనమాట. సో లేచినప్పటి నుంచి ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఇప్పుడు వరకు అసలు స్లీప్ లేదు, ఏం లేదు. మార్నింగ్ నుంచి పోతూనే ఉన్నా వస్తూనే ఉన్నా. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 బ్రదర్స్ మిస్సింగ్ ఉన్నారు. యాక్చువల్లీ ఒక అన్న ఆఫీస్ నుంచి ఇంకా రాలే, అండ్ ఇంకో అన్న వదిన రాఖీ కట్టడానికి వెళ్ళింది, వాళ్ళు ఇంకా రాలే అనమాట. ఇప్పుడు 11 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా రాఖీ కట్టాలి. సో నెక్స్ట్ సో ఈ ఇయర్ రాఖీకి అయితే నాకు ఒక 5 స్పెషల్ గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. అంటే యాక్చువల్లీ నేను అన్నయ్య వాళ్ళ కుర్తి జస్ట్ వచ్చి రాఖీ కట్టి బొమ్మని చెప్పిన, బట్ వాళ్ళు మాత్రం 5 మెంబర్స్ నాకు ఇప్పుడు 5 తెచ్చినారు కదా. ఇన్ని చాక్లెట్స్ వచ్చినాయి గైస్, ఇన్ని చాక్లెట్స్. అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరి ఛానల్ ని గట్టి చెప్పు. అమ్ములు ఎవరు?
మీ అందరు రక్షాబంధన్ ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేనైతే చాలా హ్యాపీగా చేసుకున్నా. సో చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నా నేను రక్షాబంధన్ అయితే. సో మీరందరు కూడా ఎలా చేసుకున్నారో నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. సో అన్నలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సేఫ్ గా ఉండాలి, అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మీరు మంచిగా ఉండాలి, మా చెల్లెలను కూడా మంచిగా చూసుకోవాలి అని కోరుకుంటున్నా. సో యా, దట్స్ ఇట్ గైస్, బాయ్.